హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచడక్ తెలుగు. ఫ్రెండ్స్, సోనీలో 2025లో అస్సలు పర్చేజ్ చేయకూడనటువంటి స్మార్ట్ టీవీస్ లిస్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దామన్నమాట. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడడం వల్ల కంప్లీట్ గైడెన్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు త్వరలో బిగ్ బిలియన్ డే సేల్ కూడా రాబోతుంది కదా. ఈ సేల్లో ఈ టీవీస్ మీద మంచి ప్రైస్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎవరన్నా టెంప్ట్ అవ్వి ఈ టీవీస్ని పర్చేజ్ చేసుకున్నారంటే మాత్రం కంప్లీట్గా మీ డబ్బులు అనేటువంటి వేస్ట్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో అసలు ఈ టీవీస్ ఏంటి, వీటి కథ ఏంటి అనేటువంటి తెలియాలంటే ఎండ్ వరకు చూసేయండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను మీ ముందుకి స్మార్ట్ టీవీస్ యొక్క అన్బాక్సింగ్స్ అలాగే రివ్యూస్తో పాటుగా ఇతర గ్యాడ్జెట్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ కూడా తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ పర్చేజ్ చేయకూడని టీవీ వచ్చేటప్పటికి సోనీ బ్రావియా S20. ఇది 2024 మోడల్. ఈ టీవీని కంప్లీట్గా స్కిప్ చేసుకోవడం బెటర్. దీని మీద మంచి ప్రైస్ డిస్కౌంట్ అయితే ఈ సేల్లో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు కనుక ఈ టీవీ పర్చేజ్ చేసుకున్నారంటే మాత్రం HDRలో అయితే మీరు కంప్లీట్గా డిసప్పాయింట్ అవుతారు. మన HDR10 ఇందులో ఆఫర్ చేసినప్పటికీ కూడా మన బ్లాక్స్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అంత బెటర్ అయితే ఉండదన్నమాట. అలాగే వైట్లో ఉన్న డీటెయిల్స్ కూడా అంత క్లారిటీగా విజిబుల్ అయితే అవ్వట్లేదు. అలాగే మనకి 4K అప్స్కేలింగ్ బాగానే ఉంది. కాకపోతే మనకి ప్రజెంట్ S25 M2లో ఉన్నటువంటి అప్స్కేలింగ్ లెవెల్ ఏదైతే ఉందో దాంతో అస్సలు మ్యాచ్ చేయలేకపోతుంది. మనకు కొంచెం బ్లర్ అలాగే సాఫ్ట్ ఇమేజ్ అనేటువంటిది మనకి S20 2024 మోడల్ అయితే వస్తుందన్నమాట. సో మనం పెట్టే డబ్బులకైతే మాత్రం అంత వాల్యూ ఫర్ మనీ టీవీ అయితే కాదు. నేను మీకు 2024లోనే ఈ టీవీని అయితే రికమెండ్ చేయలేదు. ఎవరైతే బ్రో మా స్ట్రిక్ట్లీ ఇదే బడ్జెట్, మేము సోనీ బ్రావియా 2 పర్చేజ్ చేయాలనుకుంటున్నాం, ఏ మోడల్ పర్చేజ్ చేయాలని అడిగితే మాత్రమే మిమ్మల్ని S25 మాత్రమే పర్చేజ్ చేయమని రికమెండ్ చేశాను తప్ప ఏ మోడల్స్ కూడా పర్చేజ్ చేయలేదు. ఎందుకంటే ఇది నాకు అంతగా నచ్చని టీవీ. ఈ సేల్ ఎంత తక్కువ ప్రైస్కి వచ్చినా సరే పర్చేజ్ చేయకండి. లేదు బాగా తక్కువకి వస్తుంది పర్చేజ్ చేయొచ్చా అంటే అప్పుడు మరి మీ ఇష్టం అన్నమాట. నెక్స్ట్ సెకండ్ టీవీ వచ్చినప్పటికి సోనీ బ్రావియా X74L. ఇది మనకి X సిరీస్లోనే బేసిక్ రేంజ్ టీవీ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి బ్రైట్నెస్ అంత బెటర్ అయితే ఉండదు. అలాగే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ లేకపోవడం వల్ల డీపర్ బ్లాక్స్ రావు. అలాగే డాల్బీ విజన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. మెయిన్ మనకి X సిరీస్ అనేటప్పటికి పక్కాగా డాల్బీ విజన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇందులో డాల్బీ విజన్ కూడా రావట్లేదు. కాకపోతే HDR10 అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల మనకి బ్లాక్స్లో ఉన్న డీటెయిల్స్ కావచ్చు, వైట్లో ఉన్న డీటెయిల్స్ కావచ్చు, ఒక మీడియం రేంజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. అయితే మనకి ఈ టీవీ సేల్లో చాలా మంచి టెంప్టింగ్ ప్రైస్కి ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎంత టెంప్టింగ్ ప్రైస్కి ఇస్తున్నా సరే దీన్ని మీరు స్కిప్ చేసుకోవడం బెటర్ అనమాట. మీరు పెట్టే డబ్బులకి అయితే పక్కాగా లాస్ అవుతారు. నెక్స్ట్ మనకి థర్డ్ టీవీ వచ్చినప్పటికి సోనీ బ్రావియా X82L అన్నమాట. ఎవరైతే 95L పర్చేజ్ చేసుకోలేం బ్రో, దీన్ని మేము పర్చేజ్ చేసుకోవచ్చా అంటే మాత్రం పర్చేజ్ చేసుకోండి. కాకపోతే ఇందులో బ్రైట్నెస్ అనేది అంత బెటర్ అయితే ఉండదన్నమాట. అలాగే మనకి గేమింగ్ ఆడుకోవాలన్నా సరే అంత రికమెండబుల్ టీవీ అయితే కాదు. ఇందులో మనకి డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మోస్తో కూడా వస్తుందన్నమాట. మన పిక్చర్ క్వాలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. కాకపోతే కాంట్రాస్ట్ వచ్చినప్పుడు కొంచెం లిమిటెడ్లో అయితే ఉంటుంది. సో మీరు హెవీ లైటింగ్లో ఈ టీవీ చూడాలంటే మాత్రం పక్కాగా మీరైతే డిసప్పాయింట్ అవుతారు. అదర్వైజ్ మీకు తక్కువ బడ్జెట్లో వస్తుంది తీసుకోవచ్చా స్ట్రిక్ట్లీ బడ్జెట్ అంటే వెళ్ళొచ్చేమో తప్ప, లేకపోతే ఈ టీవీని కూడా స్కిప్ చేసుకోవడం బెటర్. సో నెక్స్ట్ వచ్చినప్పటికి సోనీ బ్రావియా S30 కాదు S30B అంటే ఇది మనకు బ్రావియా 3 అన్నమాట. సో ఎందుకు S30B వద్దు అంటున్నాను అంటే మనకి S30కి S30Bకి 3000 4000 మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ డిఫరెన్స్లో ఏం చేస్తున్నారంటే వీళ్ళు మోషన్ ఫ్లో XR 200 అయితే S30లో వస్తుంది. S30Bలో వచ్చినప్పటికి మోషన్ ఫ్లో XR 100 వస్తుంది అనమాట. ఈ ఒక్క 100 డిఫరెంట్ ఉండడం వల్ల ఎవరైతే స్పోర్ట్స్ ఛానల్స్ కానీ గేమింగ్ కానీ ఆడాలనుకుంటారో వీళ్ళకి మెయిన్ ఇంపాక్ట్ అనేటువంటిది వస్తుంది. మన మోషన్ బ్లర్ మంచిగా రిడ్యూస్ అయితే అవ్వదు అనమాట. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మీరు S30ని పర్చేజ్ చేసుకోండి, S30B అయితే వద్దు. అలాగే మనం ఫిజికల్గా చూసుకున్నట్టయితే S30Bలో మనకి లెగ్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయరు. అది మన టేబుల్ మౌంట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయరు అనమాట. ఓన్లీ S30లో మాత్రం వస్తుంది. ఒక్క 3000 రూపాయలు కూడా మీరు ఆలోచించుకున్నారంటే మాత్రం ఇన్ని లాస్ అవ్వాల్సి వస్తుంది. సో 3000 యాడ్ చేసుకొని మీరు S30ని పర్చేజ్ చేసుకోమని రికమెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి సోనీ బ్రావియా 32 ఇంచ్ టీవీ. దీని ఒక మోడల్ వచ్చినప్పటికి W825. చాలా మంది అయితే అడుగుతున్నారు బ్రో మేము 32 ఇంచ్లో ఈ టీవీ తీసుకోవచ్చు అని చెప్పేసి. 100% వాల్యూ ఫర్ మనీ టీవీ అయితే కాదు అనమాట. ఇది HD రెడీ ప్యానల్తోనే రావడం జరుగుతుంది. ఇది మనం ఫుల్ HD వీడియోస్ అయితే సపోర్ట్ చేయదు. సో మీరు ఈ బడ్జెట్లో ఈ టీవీని పర్చేజ్ చేయడం కంటే TCL V5C లేకపోతే LG LR600 లేకపోతే సామ్సంగ్ 2025 మోడల్ వచ్చింది రీసెంట్గానే, మోడల్ నెంబర్ ఏదో డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఈ టీవీ కానీ ఇవైతే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు సోనీ టీవీకి వీటితోని కంపేర్ చేసుకుంటే పిక్చర్ క్వాలిటీలో అంత హ్యూజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. మహా అయితే 5 to 7% మాత్రం డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ డిఫరెన్స్లో మీరు అంత ఎక్కువ బడ్జెట్ పెట్టడం కూడా అనవసరం అనేది నా యొక్క సజెషన్ అనమాట. నెక్స్ట్ మనకి సోనీ బ్రావియా 2025 మోడల్లో 2 టీవీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పటికి సోనీ బ్రావియా S22B S25B అన్నమాట. S22B ఎందుకు వద్దు అంటున్నానంటే మనకి S22లోని
హెచ్ఆర్ లిమిటేషన్ అనేటువంటి కొంచెం తక్కువ అయితే ఉంటుంది. దీనివల్ల హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయితే అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గేమింగ్ కంప్లీట్గా పనికిరాదు అనమాట S22 అనేది. మీరు ఏదైనా లైట్గా గేమింగ్ ఆడాలంటే ఆడుకోవచ్చు, కానీ ప్లే స్టేషన్ 5 లాంటి కనెక్ట్ చేసుకుని ఆడాలంటే మాత్రం గేమింగ్ సింక్రనైజ్ అనేటువంటిది S22లో అయితే ఉండదు. అదే మన S25B ఎందుకు వద్దు అంటున్నానంటే దీంట్లో మనకి లెగ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు, అంటే టేబుల్ మౌంట్ అయితే ప్రొవైడ్ చేయరు. అట్ ద సేమ్ టైం మోషన్ ఫ్లెక్సర్ 100 వస్తుందన్నమాట. దీనివల్ల మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ ఛానల్ ఎక్కువ చూస్తున్నప్పుడు మోషన్ బ్లర్ అనేటువంటి అంత మంచిగా రిడ్యూస్ అయితే అవ్వదు. నా సజెషన్ ఏంటంటే కంప్లీట్గా B సిరీస్ అనేటువంటిది మీరు పక్కన పెట్టుకోండి. బాగా టెంప్టింగ్ ప్రైజ్లో వస్తుంటే మాత్రం పర్చేస్ చేసుకుని ఆ లిమిటేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఫేస్ చేయక తప్పదు, కానీ అదర్వైజ్ B సిరీస్ని అయితే పక్కన పెట్టేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సోనీ బ్రావియా 8 2025 మోడల్, దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే పర్చేస్ చేసిన చాలా మంది కంప్లైంట్ చేస్తుంది ఏంటంటే మాకు టీవీ అనేటువంటి ఓవర్గా హీట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మనకి ఇందులో ఉన్నటువంటి ఎల్ఈడీస్ ఏవైతే ఉంటే కొంచెం హీట్ అనేటువంటి ఎక్కువ జనరేట్ చేస్తుంది అనమాట. అందు గురించి చాలా మంది సోనీ బ్రావియా 8 అనేటువంటి పర్చేస్ చేయడానికి అంతగా ఇష్టపడతలేదు అనమాట. మన డెమోలో చూసినప్పుడు కాసేపటికి వెనకాల చేయి పెడితే వేడిగా అయితే వచ్చేసేది. సో అందు గురించే వీళ్ళు సోనీ బ్రావియా 8 M2లో వచ్చినప్పటికి ఆ హీటింగ్ ఇష్యూస్ అనేటువంటి చాలా వరకు తగ్గించారని చెప్పుకోవచ్చు. మనం ఎంతసేపు యూజ్ చేసినా సరే భారీగా అయితే హీట్ అవ్వట్లేదు మనకి బ్రావియా 8 లాగా అన్నమాట. సో హీటింగ్ ఇష్యూస్ వల్ల ఏంటంటే త్వరగా పిక్సెల్స్ అనేటువంటి చెడిపోయే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల మన డెడ్ పిక్సెల్స్ కావచ్చు, లేకపోతే పిక్సెల్ బర్నింగ్ ఇష్యూస్ కావచ్చు ఎక్కువైతే వస్తాయి అన్నమాట. ఒకవేళ మీకు కనుక బ్రావియా 8 అనేటువంటిది చాలా తక్కువ ప్రైజ్లో వచ్చి మేము ఎక్కువగా ఏసీ కండిషన్స్లో లేదా కూలింగ్ టెంపరేచర్లో యూజ్ చేసుకుంటామంటే యూజ్ చేసుకోవచ్చు తప్ప నార్మల్గా హాల్లో పెట్టేసుకొని రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తామంటే మాత్రం ఈ బ్రావియా 8 అనేటువంటిది అంత రికమెండబుల్ టీవీ అయితే కాదన్నమాట. సో అర్థమైంది కదా మీకు ఈ సేల్లో కానీ లేకపోతే 2025లో అసలు పర్చేజ్ చేయకూడనటువంటి స్మార్ట్ టీవీస్ ఏంటి అనేటువంటిది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి, ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ నాతో డైరెక్ట్గా మాట్లాడాలంటే తెలుసు కదా, మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టి నాకైతే DM చేయండి, లేకపోతే నేను చెప్పిన టైం కదా మీరు కాల్ చేయండి, హ్యాపీగా మనం కాల్లో కూడా మాట్లాడుకుందాం. సో ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుంటే నేను మీ ముందుకి స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, ఇతర గ్యాడ్జెట్స్ యొక్క అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ కూడా తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.